హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మన వీడియోలో భాగంగా ఉన్నటువంటి అప్డేట్ ఏంటి అంటే ఆసరా పెన్షన్స్ కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ నైతే నేను మీకు తీసుకొని రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇదివరకు ఆసరా పెన్షన్స్ ని ఏ విధంగా అయితే పంపిణీ చేస్తున్నారో ఆ యొక్క విధానానికి స్వస్తి పలకడం జరిగింది. నెక్స్ట్ కొత్త విధానం ద్వారానే ఈ యొక్క ఆసరా పెన్షన్స్ ని పంపిణీ చేయాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెర్ప్ అధికారులు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి కావలసినటువంటి ఏర్పాట్లు కూడా ప్రక్రియ పూర్తయింది. ఈ నెలలోనే ఈ యొక్క కొత్త విధానం ద్వారా ఆసరా పెన్షన్స్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది అని చెప్పేసి మనకి క్లియర్ గా తెలవడం అయితే జరుగుతుంది. అయితే ఈ యొక్క విధానం ఏమిటి, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ యొక్క ప్రజాసేవ తెలుగు ఛానల్లో ఆసరా పెన్షన్స్ కి సంబంధించిన ప్రతి అప్డేట్ అయితే నేను మీకోసం అందించడం జరుగుతుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా రిక్వెస్ట్, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. అయితే ఇదివరకు తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్స్ అనేది బయోమెట్రిక్ స్కాన్ ద్వారా ఇచ్చేటటువంటి వారు మీ అందరికీ తెలుసు. వారి దగ్గర ఒక మిషన్ ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ లో ఈ యొక్క పంపిణీలు అయితే జరుగుతాయి. విలేజ్లలో అయితే పోస్ట్ ఆఫీస్ నుండి ఒక వ్యక్తి, ప్రభుత్వ ఉద్యోగి అక్కడికి గ్రామ పంచాయతీ ఆఫీస్ కు వచ్చి వారి దగ్గర ఉన్నటువంటి బయోమెట్రిక్ మిషన్ లో ఫింగర్ స్కాన్ అనేది చేసి ఈ డబ్బులను అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే గ్రామంలో ఉన్నటువంటి ముసలి వాళ్ళు, వృద్ధులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి చాలా మంది, ఒక 30%, 100 మంది ఉంటే అందులో 30 మంది ఫింగర్స్ మ్యాచ్ కాక వారికి ఈ పెన్షన్ పంపిణీ చేయడంలో ఇబ్బంది ఎదుర్కోవడం అయితే జరుగుతుంది. వారందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల ద్వారానే ఈ యొక్క ఫింగర్ మ్యాచ్ అనేది చేయించి ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఇలాంటి ప్రక్రియ వల్ల కొన్ని చోట్ల, కొన్ని జిల్లాలలో ఈ నిధులైతే పక్కదారి పడుతున్నాయి. ఈ విధంగా ఫింగర్ మ్యాచ్ కానటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులైతే రీచ్ కావడం లేదు. మధ్యలో ఈ స్కామ్ అనేది జరుగుతుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేసి ఈ యొక్క ఫింగర్ ద్వారా ఇచ్చేటటువంటి విధానాన్ని స్వస్తి పలికి కొత్త విధానం ఫేస్ రికగ్నిషన్ ద్వారా ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్తగా ఈ యొక్క విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఒక మొబైల్ యాప్ ని కూడా రూపొందించారు. ఆ మొబైల్ యాప్ ని కూడా సెర్ప్ అధికారులు ఇదివరకే పోస్ట్ ఆఫీస్ లో ఉన్నటువంటి సిబ్బందికి పంపిణీ చేసి అది ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా పెన్షన్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. వారికి సంబంధించినటువంటి శిక్షణను కూడా ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈ నెల నుండి ఇప్పుడు వచ్చేటటువంటి పెన్షన్ ఖచ్చితంగా ఫేస్ రికగ్నిషన్ ద్వారా మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. పెన్షన్ తీసుకునేటటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, ఈ వీడియో చూస్తున్నటువంటి లబ్ధిదారులు కావచ్చు, వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా వేరే వాళ్ళు ఉన్నట్టయితే మీకు తెలిసిన వాళ్ళు వారికి వీడియోని షేర్ చేయండి. మీకు నెక్స్ట్ టైం అయితే ఫింగర్ ద్వారా ఇచ్చేటటువంటి పద్ధతి మారిపోయింది. మీకు ఫేస్ రికగ్నిషన్ ద్వారా ఈ యొక్క డబ్బులను అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. అందుకు వచ్చినటువంటి ఉద్యోగికి కూడా సహకరించండి. ఈ యొక్క పెన్షన్ అనేది సజావుగా అందరికీ అందాలి అనేటటువంటి ఉద్దేశంతోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తున్నారు. దీని మీద మీ యొక్క ఒపీనియన్ ఏంటో కూడా మీరైతే తెలియజేయండి. ఈ పద్ధతి సరి అయినదేనా, లేదు అంటే ఇందులో కూడా ఏమైనా లోపాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారా అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్, మీ యొక్క ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తాయి. అలాంటివన్నీ కూడా మీ వరకు రీచ్ కావాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.